రండి రండి, డిఎస్సి టీచర్ ఉద్యోగాల వేలంపాటికి రండి. మెరిట్ తప్పలేదు, ఉత్తీర్ణత తప్పలేదు, సర్టిఫికేట్ తప్పలేదు, రాత పరీక్ష తప్పలేదు. క్యాష్ కొట్టండి, ఉద్యోగం పట్టండి. ఇక్కడ క్యాండిడేట్ రెడీగా ఉన్నారు, సర్టిఫికేట్స్ రెడీ కూడా, లెక్కలు రెడీ ఉంది సార్. సర్టిఫికేట్ వెరిఫై చేయాలి, తర్వాత మెరిట్ లిస్ట్ కూడా వెరిఫై చేస్తాం సార్. నీ పని సర్టిఫికేట్ వెరిఫై చేయడం, నా పని పేమెంట్ చూస్తాం, ఉద్యోగాల అపాయింట్మెంట్ ఇవ్వడం. మొదటి రమ్మని చెప్పండి. ఒకసారి చెక్ చేయండి సార్. ఇది ఖమ్మం డిస్టిక్ లో 2013లో అక్కడ కాంపిటీషన్ జరిగినట్టుంది సార్. మన రికార్డుల ప్రకారం జరిగింది. అసలు ఎక్కడ ఆ సంవత్సరంలో కాంపిటీషన్ అనేది జరగలేదు. కాబట్టి ఇది ఫేక్ సర్టిఫికెట్ గా నేను భావిస్తున్నాను సార్. ఏమైందంట? ఆల్రెడీ లెక్క 25 లక్షలు అందింది సార్. నీకు ఆ సర్టిఫికేట్ మీద ఛాంపియన్షిప్ తమ్ముడు, నీకు ఉద్యోగం ఏ విధంగా వచ్చిందో తెలుసు కదా. తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడికి జీవితాంతం నువ్వు పనిచేయాలి. రెండో క్యాండిడేట్ అండి. చేయండి. ఇది 28 నవంబర్ 2014లో కాంపిటీషన్ జరిగింది సార్. కానీ సర్టిఫికెట్ మటుకు 11-13 నవంబర్ 2014లో, అంటే ఆట పోటీలు జరగకముందే, కాంపిటీషన్ జరగకముందే సర్టిఫికెట్ కొట్టింది సార్. ఇది కూడా ఫేక్ సర్టిఫికెట్ నా అభిప్రాయం సార్. సార్ ఇది ఆల్రెడీ లెక్క ముందే అందింది. అడ్వాన్స్ పేమెంట్ ఎప్పుడో డిఎస్సి నోటిఫికేషన్ రాకముందే ఇచ్చేసారు సార్. మనం ఆలోచించకుండా జాబ్ సార్. సర్టిఫికేట్ చెప్పానయ్యా, ఆ రెండో ఆలోచన లేకుండా సర్టిఫికేట్ స్టాంప్ వేసి వెళ్ళిపోయా. ఉద్యోగాన్ని కల్పించాము. నువ్వు లోకేశానికి జీవితాంతం పడి ఉండాలి. మూడో అభ్యర్థి రమ్మని చెప్పండి. చేయండి. సార్ ఈ సర్టిఫికెట్ చూస్తే అంతా వెరిఫై చేశాం సార్. అక్కడ రిజల్ట్ లిస్ట్ లో అస్సలు ఈ పేరే లేదు కాబట్టి నిర్ణయం మీదే సార్. పేమెంట్ లిస్ట్ లో ఉందా సార్? అతను పేమెంట్ లిస్ట్ అవుతలేదు సార్. అందరికన్నా పేమెంట్ ఎక్కువ కట్టిన లిస్ట్ లో ఉంటాడు సార్. మనకు కావాల్సింది మీరు క్షణం ఆలోచించకుండా ఆ సర్టిఫికెట్ మీద స్టాంప్ వేసి పోయా. మనం ఎవరయ్యా అడిగేది? తమ్ముడు, నువ్వు మ్యాథ్స్ టీచర్ గా ప్రమోషన్ అయ్యావు. నువ్వు ఈ తెలుగుదేశం పార్టీకి, మా నాయకుడు చంద్రబాబు నాయుడికి, లోకేష్ కి కష్టపడి పని చేయాలి. ఆ లోకేష్ అన్న మనం అనుకున్న దానికన్నా ఎక్కువ పేమెంట్ వచ్చిందా? ఇద్దరికి అందిన మొత్తం సార్ ఇది. చూశారు కదా, మన పిల్లలకి చదువులు చెప్పాల్సినటువంటి ఉద్యోగాల పోస్టులు ఏ విధంగా స్పోర్ట్స్ లో గంగ సర్టిఫికేట్లతో కోట్లాది రూపాయల్ని దండుకుని నారా లోకేష్ యువతను మోసం చేస్తూ వాళ్ళకి ఈ ఉద్యోగ భర్తీ చేశారో చూశాను. మేము 4 ప్రశ్నలు సూటిగా నారా లోకేష్ ని అడగదలుచుకున్నాం. అసలు 2013 ఖమ్మంలో అసలు ఛాంపియన్షిప్ జరగలేదని అధికారులు చెప్తుంటే మీరు ఆ సర్టిఫికేట్ ని ఎలా ఆమోదించారన్నది మా మొదటి అంశం. అదేవిధంగా 2014 నవంబర్ లో ఒక ఛాంపియన్షిప్ జరిగితే దానికి 15 రోజులు మునిపే మరొక ఛాంపియన్షిప్ జరిగినట్టుగా మీకు ఫేక్ సర్టిఫికేట్లు ఇచ్చి వాటిని ఏ విధంగా స్క్రూటినీలో మీరు ఆమోదించారన్నది మా రెండవ ప్రశ్న.
అదేవిధంగా 2019లో జరిగినటువంటి ఒక ఛాంపియన్షిప్ లో 81 కేజీలలో పాల్గొన్నటువంటి ఇద్దరికి సిల్వర్ మెడల్ వచ్చినట్టుగా సర్టిఫికేట్లు ఇచ్చి వాళ్ళకి మీరు ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఒక ఛాంపియన్షిప్ జరిగితే గోల్డ్ మెడల్, సిల్వర్ మెడల్, బ్రాంజ్ మెడల్ అనేది ఉంటాయి. ఈ జూడోలో ఒకే కేటగిరీలో 81 కేటగిరీలో పాల్గొన్నటువంటి ఇద్దరు వ్యక్తులకి ఏ విధంగా సిల్వర్ మెడల్ ఇచ్చినారు, వాళ్ళకి ఏ విధంగా మీరు ఉద్యోగాలు ఇచ్చారన్నది మా మూడవ ప్రశ్న. అదేవిధంగా కొన్నింటిలో అయితే కొంతమంది అభ్యర్థులకి ఆ జరిగినటువంటి ఛాంపియన్షిప్ ఫైనల్ లిస్ట్ లో వాళ్ళ పేరు లేకపోయినప్పటికీ కూడా సర్టిఫికేట్లలో మాత్రం వాళ్ళ పేరు వచ్చింది. అంటే ఛాంపియన్షిప్ ఫైనల్ లిస్ట్ లో వాళ్ళ పేరు లేకపోయినప్పటికీ వీళ్ళకి ఏ విధంగా ఆ సర్టిఫికేట్లు వచ్చాయన్నది మా 4వ ప్రశ్న. అంటే డిఎస్సిలో ఏ విధంగా ఎంత అక్రమాలు జరిగినాయి అన్నదానికి ఇవన్నీ కూడా మేము ఉదాహరణలతో సహా నారా లోకేష్ ని ప్రశ్నిస్తా ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా ఈ డిఎస్సిలో జరిగినటువంటి అవకతవకలపైన వెంటనే సిబిఐ విచారణ జరపాలని, అదేవిధంగా ఈ అవకతవకల బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ రాజీనామా చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇది మెరిట్ లిస్టా? ఇది మెరిట్ లిస్టా? కాదు ప్రైజ్ లిస్ట్. ఇది మెరిట్ లిస్టా? కాదు ప్రైజ్ లిస్ట్. మెరిట్ లిస్టా? కాదు ప్రైజ్ లిస్ట్. డిఎస్సి పైన ఏం జరగాలి? విచారణ జరగాలి. సిబిఐ విచారణ జరగాలి. డిఎస్సి పైన ఏం జరగాలి? డిఎస్సి పైన ఏం జరగాలి? నారా లోకేష్ ఏం చేయాలి? నారా లోకేష్ ఏం చేయాలి? నారా లోకేష్ ఏం చేయాలి? సేవ్ ఎడ్యుకేషన్ సిస్టమ్, సేవ్ అవర్ చిల్డ్రన్.